జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఈ కోళ్ళు, చికెన్ మాంసాహారం అసలు నిజానికి అందరికీ అనారోగ్యమే, ఇది రోగకారకము. అసలు మాంసమే తినకూడదు. ఈ చికెన్ అనేది ఏ విధంగా తయారైందంటే, చికెన్ వల్లనే సగం రోగాలు ప్రజలకి. పూర్తిగా చికెన్ని నిలిపేస్తే, ప్రభుత్వాలు బ్యాన్ చేస్తే 50% రోగాలు తగ్గిపోతాయి. కాలుష్యం కూడా తగ్గిపోతుంది, ప్రకృతికి కూడా చాలా సంక్షేమంగా ఉంటుందన్నమాట. కానీ వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళు కోట్లాది రూపాయల వ్యాపారాలు కాబట్టి పెద్ద మాఫియా ఇది చికెన్ హ్యాచరీస్ అనేసి ఆ వ్యాపారం అనేది. ప్రజలు మారాలి, ప్రజలు అలవాట్లని పక్కన పెట్టాలి. ఇంతకుముందు అసలు సంవత్సరంలో ఎప్పుడో ఒకరోజు 2 రోజులు మాంసాహారం, అది కూడా మటన్ తినేవాళ్ళం. కానీ కొన్ని రోజుల తర్వాత ఆదివారం చికెన్ తినాలనేటువంటి అలవాటు ప్రజలకు చేసేసినారు. ఎవరు చేసినారనేది ఎవరికి తెలియదు, వీళ్ళే అలవాటు పడిపోయినారనమాట. తర్వాత ఇప్పుడు ప్రతిరోజు చికెన్ లేకపోతే అసలు ముద్ద దిగదు కొంతమందికి. ఈ విధంగా తయారైంది దరిద్రంగా. ఈ కోళ్ళు అనేవి ఇంజక్షన్లు వేసి, కెమికల్స్ వేసి 1 నెల రోజుల్లోనే 2-3 కిలోలు పెరిగిపోతాయి. ఈ బ్రాయిలర్ కోళ్ళు ఇట్లాంటివి ఈ చికెన్ని తింటారనమాట. దాన్ని చంపేసి వాడు హోటల్స్లో, ఈ రెస్టారెంట్లలో వారం రోజులైనా కూడా ఆ చికెన్ బాడీని, ఆ మాంసాన్ని వాడు ఫ్రిడ్జుల్లో అక్కడ ఇక్కడ కెమికల్స్ వేసి చెడిపోకుండా, కుళ్ళిపోకుండా వాడు అట్లే పెట్టి దాన్ని పిజ్జాలని, బర్గర్లని, చికెన్ పిజ్జాలు, చికెన్ బర్గర్లు, KFCలు, చికెన్ 65లని, అవని ఇవ్వని, చికెన్ పకోడీలని రకరకాలుగా తయారు చేసి విషాన్ని ఇస్తూ ఉన్నాడు. చెత్త ఇది, గలీజ్ ఇది. ఈ గలీజ్ని, చెత్తని, ఈ విషాన్ని తిని రోగాల బారిన పడుతూ ఉన్నారు ప్రజలు అనేవారు. పూర్తిగా చికెన్ నిలిపేయండి, అసలు తినద్దండి. ఎంతో ఆరోగ్యకరం ఇది, ప్రకృతికి ఎంతో సంక్షేమంగా ఉంటుంది. మానవ వనరులు అనేవి సంరక్షించబడతాయి చికెన్ మానేస్తే. దీన్ని ఆలోచించండి. ఇన్ని చెప్తా ఉండవు కదా, నువ్వు తింటా ఉండవా లేదా అని కూడా అనొచ్చు. నేను మాంసాహారం నిలిపేసి 15 సంవత్సరాలైంది. అసలు గుడ్డు కూడా తినను నేను. చికెన్, మటన్ ఏది తినను. నేను మాంసాహారం మానేసినాను, పూర్తిగా శాకాహారిగానే జీవిస్తూ ఉన్నాను. మీకు కూడా వీలైతే తప్పకుండా మాంసాహారాన్ని మానేయండి. మనందరం ఆరోగ్యకరంగా జీవిస్తాం, జీవించిన నాళ్ళు కనీసం ఆరోగ్యకరంగా జీవిస్తాం. ఇదైనా చేద్దాం మనం, సమాజం కోసం, ప్రకృతి కోసం, భావితరాల కోసం అవగాహన కల్పిద్దాం.